మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భర్త వేరే మహిళతో మాట్లాడితేనో లేక చూస్తేనో ఒప్పుకోలేని ఈ రోజుల్లో తన భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేసింది భార్య. ఇదేదో సినిమా సీన్ అనుకుంటే పొరపాటే, రియల్ సీనే. తన భర్తకు మానసిక వికలాంగురాలితో భార్యే పెళ్లి చేపించిన వింత ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్కు చెందిన సురేష్, సరితల దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. అయితే సురేష్ కు ఓ మేనమామ ఉన్నాడు. అతనికి 2 కూతుళ్లు. పెద్ద కూతురికి ఇప్పటికే వివాహం జరగ చిన్న కూతురు సంధ్య ఓ మానసిక వికలాంగురాలు. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. ఈ క్రమంలో తమ తర్వాత ఆమె పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సంధ్య గురించి పూర్తిగా తెలిసి అర్థం చేసుకున్న వారే ఆమెను బాగా చూసుకుంటారని భావించారు. ఈ క్రమంలో సంధ్య తల్లిదండ్రులు సురేష్ దంపతుల ముందు రెండో పెళ్లి ప్రతిపాదన పెట్టారు. సరితకు కూడా సంధ్య గురించి పూర్తిగా తెలుసు. ఆమెను చెల్లెలుగానే చూస్తూ వస్తోంది. మానసిక వికలాంగురాలైన సంధ్య సురేష్ ను ఇష్టపడిందని తెలుసుకున్న సరిత వీరి పెళ్లికి అంగీకరించింది. ఈ క్రమంలో బంధుమిత్రుల సమక్షంలో సురేష్ సంధ్యల వివాహం దగ్గరుండి మరీ జరిపించింది. సంధ్య మానసిక వికలాంగురాలని, ఆమె బాగోగుల కోసమే ఈ పెళ్లి జరిపించామని స్పష్టం చేసింది భార్య సరిత. నా పేరు సరిత. మా ఆయనని ఇష్టపడింది. అంటే ఆమె మా ఆయన వల్ల మేనమామ బిడ్డ, అందువల్ల ఆమె వికలాంగురాలు. తనకి ఏది చేసుకోవడం చేత కాదు. నా చెల్లెలాగా చూసుకోవడం కోసం నేను చేసుకున్నాను. ఇప్పుడు మా ఆయనని ఇష్టపడింది కాబట్టి చేస్తున్నాం పెళ్లి. అయితే ఈ పెళ్లి వేడుక ప్రతి ఒక్కరిని నివ్వెరపోయేలా చేసింది. ఆ పెళ్లికి వచ్చిన అతిథులంతా మొదట ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుని ఆశీర్వదించారు. పెద్ద మనసు చేసుకున్న భార్య త్యాగాన్ని అభినందించారు. అయితే ఈ పెళ్లిపై పలువురు ప్రశంసలు కురిపిస్తుండగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు. నా పెళ్లి కార్యక్రమంలో ఆ పెళ్లి కూతురు తండ్రికి 2 అమ్మాయిలు. ఆ అమ్మాయిలలో ఒక అమ్మాయి వికలాంగు, ఒక అమ్మాయి మంచిగానే ఉంటుంది. ఆమె పెళ్ళి అయిపోయింది. సరే, అదే పెళ్ళి ఈ అమ్మాయికి ఎటు తల్లిదండ్రులు సపోర్ట్గా ఉన్నారు ఇంతకాలం. తర్వాతకి ఆ అమ్మాయికి మా తదనంతరం కొంచెం ప్రాబ్లం అవుతుంది. మరి ఆమెకు ఎటువంటి అదే పెద్దల సపోర్ట్ కానీ ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఆ అమ్మాయికి వాళ్ళ రిలేషన్లోనే సంబంధం చూసి పెళ్లి చేసేది. తల్లిదండ్రులకు ఓకేనా? తల్లిదండ్రులకు అందరు ఇప్పుడు చేసుకుంటే అబ్బాయికి ఇంతకుముందు పెళ్ళి అయింది. ప్లస్ ఆ అమ్మాయికి కూడా ఇష్టమే.